మన దేశంలో ఉన్నది డెమోక్రసీ డెఫిసిట్ అండి. డెమోక్రసీ డెఫిసిట్ అంటే మనకు పాక్షికమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఎవరి చేతుల్లో ఉందిరా అంటే దోపిడీ కులాల చేతుల్లో ఉంది. ఈ దోపిడీ కులాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రెడ్డి కమ్మ కులాలు రాజకీయ దోపిడీ కులాలు అవుతున్నాయి. అలానే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఈ రెండు కులాలు కాకుండా వెలమ కులం కూడా తోడైంది. అదే మనం దేశ స్థాయిలో చూస్తే ఇటు రాజ్పుట్లు, అటు బ్రాహ్మలు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటి దృష్టిలో ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలా ఎలక్షన్లో గెలవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి. ఈ ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు.